శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాసయోగం 27వ శ్లోకం. సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం: శ్రీకృష్ణుడు పలికెను, మరికొందరు యోగులు ఇంద్రియముల క్రియలను ప్రాణముల క్రియలను అన్నింటినీ జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మ సంయమ యోగ రూపాగ్నిలో హవనము చేయుచుందురు. అటువంటి వారు పూర్తిగా పరమాత్మ యందే స్థితులై ఉందురు. అప్పుడు ప్రాణ ఇంద్రియ క్రియల ప్రభావము వారిపై ఏమాత్రమూ ఉండదు. ఎందుకంటే వారి బుద్ధి యందు పరమాత్మ మాత్రమే నిలిచి ఉండును. ఈ శ్లోకం యొక్క వివరణ: ఆత్మ సంయమ యజ్ఞం అంటే మనోయజ్ఞం. మనోనిగ్రహం పాటిస్తే 10 ఇంద్రియాలు మన ఆధీనంలో ఉంటాయి. అవి కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మాలు, పంచ జ్ఞానేంద్రియాలు, వాక్కు, పాణి, పాదం, పాయు, ఉపస్థలు, పంచ కర్మేంద్రియాలు. ఈ 10 వాటిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాయి. వీటిని దుష్ట అశ్వాలు అంటుంది కఠోపనిషత్తు. వాటిని అదుపులో పెట్టగలిగింది మనస్సు మాత్రమే. మనస్సును అదుపులో పెట్టగలిగితే తక్కినవన్నీ అవే మాట వింటాయి. ఇంద్రియాలన్నీ కూడా లొంగిపోతాయి. దీన్ని ఇంద్రియ నిగ్రహం అంటారు. అనగా జ్ఞానేంద్రియాలు చేసే అన్ని కర్మలను, కర్మేంద్రియాలు చేసే అన్ని కర్మలను మనస్సు అనే అగ్నిలో వేస్తారు. మనస్సును అదుపులో పెట్టకుండా ఇంద్రియాలను మాత్రం అదుపులో పెట్టాలని చూస్తే అది శాశ్వత పరిష్కారం కాదు. మనస్సును అదుపులో పెట్టడం అంటే ఆలోచనలను అదుపులో పెట్టడం. ఆలోచనల సంఖ్యను, ఆలోచనల తీరును కూడా అదుపులో పెట్టాలి అంటున్నారు కృష్ణ పరమాత్మ. హరే కృష్ణ.